ఇప్పుడు కొంతమంది రెడ్డి జాగృతికి సంబంధించిన వాళ్ళు కూడా కోర్టుకు పోయారు కదా, ఇప్పుడు అదే నడుస్తా ఉంది చర్చ. మరి వాళ్ళ గురించి ఏం చెప్తారు? వాళ్ళకున్న రైట్ ఉంటే వాళ్ళు కొట్లాడుకోమనండి. ఇది ఇది మనం ఏం చట్టం చేసిన అంశం కదా. చట్టాన్ని ఇప్పుడు ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన గిట్లనే పోతాడు, ఏమని మన పెన్షన్లు ఇవ్వద్దని పోతాడు, లేకపోతే ఇంకొక ఆయనకు ఉచిత కరెంట్ ఇవ్వద్దని ఉంటుంది, ఉమ్, ఒక ఆయనకు ఉచిత ఏమంటారు రుణమాఫీ చేయొద్దని ఉంటుంది. ఉమ్, ఒక్కొక్కల కోరిక ఒక తీరుగా ఉంటుంది. ఉమ్, దాన్ని మనం కాదనలేం. దాన్ని కోర్టు ఏం చెప్తే ఇది ఇప్పుడు చట్టము ఎట్లయితుంది, ఒక చట్టం కానీ ఒక జీవో కానీ అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ డెరివేషన్సే. ఓకే. రాజ్యాంగం పెద్ద చట్టం అయితే, అంటే ఒక పెద్ద ఉమ్, లా అయితే, సబ్స్టిట్యూట్ లా అయితే ఏమవుతుంది, స్టేట్లో చేసేవి ఓ రాజ్యాంగంకు లోబడే చేస్తారు. జీవోలు ఈ చట్టాలకు అనుకూలంగా ఇస్తారు. మరి జీవో ఇచ్చింది దేనికి? ఉమ్. చట్టంకే కదా. ఇప్పుడు హైకోర్టు విచారణ అయిపోయేంత వరకు ఆగొచ్చు కదా. హైకోర్టు విచారణలో ఏమొస్తుందో తెలియదు కదా. ఎందుకు ఇంత హైకోర్టు తొందరపాటుగా విచారణకు క్వశ్చన్ చర్చ జరుగుతుంది? ఇప్పుడు మీరే పోతిరి ఉమ్, హైకోర్టుకు పోతిరి, ఎలక్షన్లు పెట్టాలని అంటారు. ఉమ్, ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు, సరే పేర్లు ఉండడం వల్ల వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ అని అనలేము. ఉమ్, ఇప్పుడు మా శ్రీశైలం పోతాడు, వేస్తాడు, ఆయన ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను బీఆర్ఎస్ అనొచ్చు, నీ మీద బీజేపీ అని, నీ మీద పొలిటికల్ రంగు పులిమొచ్చు కాక. ఉమ్, కోర్టుకు అయితే పోయిండు కదా. అవును, పోయిన దగ్గర ఏమైంది, సెప్టెంబర్ 30th వరకు నీది ఏందో లోకల్ బాడీ ఎలక్షన్ల మీద నువ్వు చెప్పమని. అవును, నేనేం చేసిన, 27కే వేసిన. నేను అవును, ఎప్పుడు వేసినా మళ్ళీ హైకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ 8th ఉంటుంది, అవును, 9th నేను నోటిఫికేషన్ చేస్తున్నా. ఉమ్, అలాంటప్పుడు నేను కోర్టుని ఎందుకు గౌరవించలే? అది ఈటల రాజేందర్కి ఈ సూక్ష్మం ఎందుకు అర్థం కాదు? వీళ్ళు ఊకినే ఎందుకు మాట్లాడతారో, వీళ్ళ గౌరవం తగ్గించుకోవడం తప్పితే. ఉమ్, ఏమన్నా అన్నం అంటేనేమో మళ్ళీ ఇక అన్నం అని అంటారు. దయాకర్ కూడా మామూలు ఇట్లా అంటుండదు. ఉమ్, అంటే రాజకీయాల కొరకు మాట్లాడద్దు. అవును, ఖర్చు పెట్టకండి, ఎవరు ఖర్చు పెట్టమంటుండ్రు? ఖర్చు పెట్టొద్దు, ఉమ్. ప్రజల మెప్పు పొందే ప్రయత్నం చేయండి. విరుద్ధం కూడా అంటారా? ఆ? ఎలక్షన్స్ కోడ్ విరుద్ధం కూడా అంటారు, ఖర్చులు పెట్టి. అంతే కదా. అంటే ఏంది, పైసలతో ఎన్నికలు జరుగుతున్నాయని చెప్తున్నట్టే కదా, ఉమ్, వాళ్ళ ఉద్దేశాలు చెప్తున్నట్టు కదా. కానీ నేనేమంటున్నా అంటే, ఖర్చు పెట్టుకోవద్దనంటే ఖర్చు పెట్టొద్దని అంటాం ఎవరైనా సరే. ఎన్నికలకి ఎంతవరకు ఒక సర్పంచ్ ఎంతవరకు పెట్టాలో అంతే పెట్టాలి, ఎంపీటీసీ ఎంతవరకు పెట్టాలి, పోటీగా పెడుతున్నారు. ఉమ్, కేసీఆర్ హయాంలో మాంసాల చర్చ, చికెన్ల చర్చ, మందు బాటిల చర్చ జరిగింది. కానీ నేనేమంటున్నా అంటే, నిజాయితీగా నీ ఊరును బాగు చేసేది ఎవరో ఎంచుకోండి. దాని కొరకు కోట్లు ఖర్చు పెట్టమనో, దసరా వచ్చింది కాబట్టి షెడ్యూల్ రాకముందే దసరా నుంచే మొదలు పెడతారా? ఉమ్, దసరా నుంచి దీపావళి వరకు పోసుడే ఉంటుందా? ఉమ్, కాబట్టి వాళ్ళు అట్లా చేసింది కాబట్టి వాళ్ళకి అది ఉన్నది. కానీ నేను అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఈటల రాజేందర్ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ పార్టీని మీరు ఒప్పించండి. ఉమ్, ఏ పార్టీని? ఉమ్, ఏ పార్టీని? మీ బీజేపీ. కేంద్ర పార్టీని. ఉమ్, ఎందుకంటే రాష్ట్రంలో రామచంద్రరావు గారి వాయిస్ వేరే తీరుగా ఉండని, మీరు శాసనసభలో శాసన మండలిలో మీ పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ ఒప్పుకుంటేనే ఆ బిల్లు వచ్చింది. అమెండ్మెంట్స్ కూడా కోరిండ్రు, డిఫర్ అయిండ్రు, ఏకీభవించిండ్రు. ఉమ్, మొత్తానికి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే దాని దగ్గర మీకైతే భేదాభిప్రాయం లేదు. లేదు. మళ్ళీ ఇదే మాట కొత్త ఆట. ఉమ్, ఎందుకు కావంటుండంటే ఆయన గిందికే కావంటుండ. అంటే నేనేమంటున్నా, 8th జడ్జిమెంటు స్టే వచ్చిన, ఉమ్, సస్పెండ్ చేసిన, స్క్వాష్ చేసిన, మేము అప్పీల్కి పోతాం. ఓకే. ఫైనల్ జడ్జిమెంట్కి అనుకూలంగా ఏదన్నా రాని, సుప్రీంకోర్టు ఏదన్నా అని అట్లా పోతాం. ఉమ్, మరి మాకు అనుకూలంగా వచ్చింది పార్ట్ బి, పార్ట్ ఏ మాకు వ్యతిరేకంగా వచ్చింది, దాని గురించి చెప్తున్నాం. ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తాం, అప్పీల్కి వెళ్ళిపోతాం. ఉమ్, తుది తీర్పును అనుసరించానంటే సుప్రీంకోర్టు ఏం చెప్తే అది చేస్తాం. ఉమ్, మహా అయితే ఏమవుతుంది, 1 నెల 2 నెలలు ఎక్స్టెండ్ అవుతుంది. ఉమ్, నేను మళ్ళీ నేను హైకోర్టుకి ఇక్కడ సమాధానం చెప్పాలిగా, నువ్వు తరీకతో లేవు, నువ్వు ఎలక్షన్స్ పెడతలేవు నన్ను అంటుంది అది. 30 డెడ్లైన్. వారిని గౌరవించాలి నేను. ఓకే. హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాలి కాబట్టి 30వ తారీఖులోనే చేస్తున్నా. మీరు అదే కనుక మార్చిలో ఏప్రిల్లో కనుక 42% బిల్లుకు సంబంధించి చేస్తే నేను జూన్ జూలైలోనే పెట్టుకునే అవకాశం ఉంటుండే. ఉమ్, చేయలేదు అంటే చూడు, వాళ్ళు అడ్డుకుంటారు, వాళ్ళు కావంటారు, ఉమ్, వాళ్ళే అడ్డుకుంటారు, వాళ్ళే కావంటారు, వాళ్ళే కోర్టులోకి పోతారు మళ్ళీ ఎలక్షన్లు పెట్టమని. ఉమ్, 16th ఫైనాన్స్ ఫండ్ ఎట్లా, 15th ఫైనాన్స్, ఇవన్నీ ఇంత కమలాసన్ టైపు యాక్షన్లు అవసరమా బీజేపీకి? ఉమ్, ఇక బీఆర్ఎస్ మేమేమో అసలు అడ్డము కాదు నిలువు కాదు మీరు చేసుకోరు అంటాడు. ఉమ్, మళ్ళీ సన్నాయి నొక్కులు, ఈ జీవో ఎట్లా చెల్తుంది? మరి జీవో చెల్లకపోతే ఏం చెల్తుంది? ఉమ్, ఎట్లా ఇవ్వాలి బీసీలకు రిజర్వేషన్లు?
నువ్వు నేను కలిసి ఒప్పుకుంటుమి, ఊళ్ళో పెద్ద మనుషులు పంచాయతీ పెట్టుకుంటూ ఒప్పుకుంటూ బీసీలకు 42% ఇవ్వాల్సిందే అని ముగ్గురం పెద్ద మనుషులు తీర్మానం చేసుకుంటుంది. మరి పెద్ద మనుషులు తీర్మానం చేసుకున్న తర్వాత అది కాదని నువ్వే అంటే ఎట్లా? నువ్వే చోరెవరు? ఇది ఆలోచించాలి తెలంగాణ ప్రజలు. మా కమిట్మెంట్ విషయంలో ఎక్కడ మేము కన్విక్టెడ్గా లేము. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీసీ ఓట్ల కోసం, మరి నువ్వెందుకు చేయవు బీసీ ఓట్ల కోసం? బీసీ ఓట్లు కాంగ్రెస్కే కావాలన్నా, మీరెందుకు వేసుకోవట్లేరు? ఇలా ఇంకొక ఆయన ఉన్నాడు, దాకరి 75 సంవత్సరాల బీసీలుగా. అరే సామాజిక చైతన్యం వస్తున్నా కొద్దీ మార్పులు వస్తాయి. ఇప్పుడు వెనకటి దళితుడు ఉన్నట్టు అద్దంకి దాకర్ ఉన్నాడా? ఓకే, అంటరానితనం కాదు, అణిచివేత పక్కన పెట్టు, కనీసం మనిషిని మనిషిగా చూడని రోజులు దళితులు అంటే. కానీ దయాకర్ ఆ కాలపు దయాకర్ లెక్క ఉన్నాడా? అట్లనే బీసీలు కూడా అట్లనే ఉంటారా? ఇక మీరు ఎప్పుడు ఏమంటాము, మీరు పాలితులుగానే ఉండాలి, పాలకులు కావద్దనే స్థితి ఉందా? బీసీలు ఆర్థికంగా ఎదిగిండ్రు, బీసీలు చదువుకున్నారు, బీసీలకు రాజకీయ చైతన్యం వచ్చింది, ఎస్సీ ఎస్టీల కంటే రిజర్వేషన్లు ఉన్నాయి. బీసీలు కొట్టాడాల్సింది ఓపెన్ కేటగిరీలో. ఒక దగ్గర బ్రాహ్మణ్ అయితే, ఒక దగ్గర చౌదరి అయితే, ఒక దగ్గర రెడ్డి అయితే, ఇంకో దగ్గర ఠాగూర్ అవుతుండు. సామాజికంగా అత్యున్నతమైన వ్యక్తులతో మీరు పోరాడాల్సి వస్తుంది బీసీలు. అలాంటప్పుడు సమాజమే వాళ్ళకు కొంత అవకాశం ఇవ్వాలి మెల్లమెల్లగా. అది సోషల్ కంపల్షన్. నువ్వు నేనంటే కాదది, వస్తుంది. నేను కాదని ముందుకు పోయే పరిస్థితి వస్తే నీ ఓటు వేయడానే నేను ఓటు కోసమే చేస్తున్నాను అనుకో. మరి నీకు ఓటు వద్దా బీసీది? నువ్వెందుకు అడ్డం పెడుతున్నావు? అంటే నేనేం అడ్డం పెడుతున్నా? లుకానాస్ పెట్టి జీవోలు తెస్తే ఎట్లా అంటే, ఎవడైనా చట్టం తెస్తాడు, చట్టానికి జీవో తెస్తాడు. చట్టం తెచ్చినా జీవో తెస్తున్నా, మరి గెజిట్ ఇయ్యమని గవర్నర్ గారిని, లేదు రాష్ట్రపతి గారిని షెడ్యూల్ 9లోనో షెడ్యూల్ 342లోనో ఏడేమెంట్ చేస్తావు. ఏదైనాగో స్టేట్ పాలసీ కింద ఆర్టికల్ 40 లోకల్ రిజర్వేషన్స్ ఇష్యూలో తీసుకునే హక్కు ఉన్నది. ట్రెడిషన్స్, కన్వెన్షన్స్ ఏంది? గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ కస్టోడియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఏదైనా ఒక కొత్త మార్పు జరిగేటప్పుడు వాళ్ళ నోటీసులో ఉండి జరగాలి. అది నేను సంతకం పెట్టా అంటున్నా ఆయనకి. నువ్వు అరే మేము చట్టాలు చేసేటోళ్ళు మేము పెట్టినామనంటే నువ్వు పెట్టకపోతే మీకు ఎవరి మీద కొట్లాడాలి? గవర్నర్ గారు అని రిక్వెస్ట్ చేయాలి, రాష్ట్రపతి గారు అని రిక్వెస్ట్ చేయాలి. పోయి మీరు పంచాయతీ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు బీజేపీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఒక మాట ప్రధానమంత్రి గారు, ఒక మాట హోమ్ మినిస్టరు, అంటే ఇది బిల్స్ అన్నీ వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఒక లేఖ రాసినా అయిపోతుంది. అది వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ పార్టీ లక్ష్యాలే బీసీలకు వ్యతిరేకంగా ఉన్నాయి. దీన్ని ఎందుకు ప్రస్తావన చేస్తున్నా అంటే, మండల్ కమిషన్కు వ్యతిరేకంగా కమండల్ మూమెంట్ తెచ్చింది ఎవరు? చరిత్ర చూడండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.